హలో అండి. ఈరోజు నేను కారం బూందీతో మిక్సర్ చేశాను. టేస్టీగా వచ్చింది, పిల్లలకి పెద్దవాళ్ళకి నచ్చుతుంది. ఇవి వైట్గా ఉన్నాయి కదా, ఇవి సాబుదానా చిప్స్, అలాగే కార్న్ఫ్లేక్స్ వేసి పల్లీలు వేసి చేశాను. దీని రెసిపీ కావాలంటే వీడియోలో చూసేయండి. ముందుగా కారం బూందీ కలపడానికి 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. దీనిలోనే 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల కారం బూందీ క్రిస్పీగా వస్తుంది. దీనిలో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ పట్టింది. మీరు చూసుకుని కలుపుకోండి. ఉండలు లేకుండా జారుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకుని బాగా హీట్ చేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు ఆయిల్ అనేది చాలా వేడిగా ఉంటేనే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. నూనెలో పిండి వేయగానే వెంటనే ఇలా పూసల్లాగా పైకి రావాలి. అప్పుడే ఆయిల్ కరెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు ఒక చిల్లులు గరిటె తీసుకుని ఈ విధంగా బూందీని వేసుకోవాలి. బూందీని వేసేటప్పుడు ఒకేసారి పిండిని వేయకూడదు. కొంచెం స్లోగా బూందీ గరిటెను మధ్యలోకి పెట్టి పిండిని వేయాలి. పిండి అనేది చాలా కరెక్ట్గా కలుపుకోవాలి. పిండి పల్చగా ఉంటే గరిటెలోకి వెంటనే జారిపోయి బూందీ అంటుకుపోతుంది. షేప్ అనేది కరెక్ట్గా రాదు, సరిగా కూడా వేగవు. బూందీని మరలా వేసేటప్పుడు గరిటెను బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకోవాలి. చేత్తో ఇలా నీట్గా తుడి చేసుకోవాలి. ఇలా చేయకపోతే హోల్స్ అనేవి మూసుకుపోతాయి, బూందీ సరిగా రాదు. బూందీ వేసేటప్పుడు పిండిని ఒకసారి కలుపుకొని బూందీ వేయండి. కొంచెం వేసుకుంటూ వేగించుకోవాలి. ఇలా వేసుకున్న బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోండి. కార బూందీ కోసం బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అంతవరకు గరిటెతో నిదానంగా కలుపుకుంటూ వేగించుకోవాలి. అన్నీ బాగా వేగించుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. బూందీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి వేగుతున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేగించుకోవాలి. ఈ విధంగా బూందీ అంతా ఒక దాంట్లో తీసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది బూందీ. ఇలాగా వేగించుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోకి సాబుదానా చిప్స్, ఇవి హోల్సేల్ కిరాణా షాప్స్లో దొరుకుతాయి. సగ్గుబియ్యం చిప్స్ అంటారు కదా, ఇవి మీకు దొరికితే తెచ్చుకుని వేగించుకోండి. ఇవి బాగా హీట్గా ఉన్నప్పుడే, ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. అప్పుడే ఇవి బాగా వేగుతాయి. లేకపోతే ఈ చిప్స్ అనేవి సరిగా వేగవు, గట్టిగా ఉంటాయి. నూనె బాగా హీట్గా ఉన్నప్పుడు వేగిస్తే బాగా కరకరలాడుతూ బాగా మంచిగా ఉంటాయి. ఇవి బాగా వేగుతాయి. ఇప్పుడు వీటన్నింటినీ తీసేయండి.
ఈ విధంగా వేసి పక్కకు తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో కార్న్ఫ్లేక్స్ వేగిస్తున్నాను. ఈ కార్న్ఫ్లేక్స్ తొందరగా వేగిపోతాయి. అలాగే తక్కువ ఆయిల్లోనే వీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ వేగించుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేగించుకుని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం తొందరగా తీసేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. ఇవి తీసినప్పుడు మంటను స్లోగా పెట్టేయండి. కళాయిలో ఉన్న ఆయిల్ని పూర్తిగా తీసేసి దీనిలో ఒక గుప్పెడు పల్లీలు వేసి వేగించుకుంటున్నాను. ఈ పల్లీలు వేగించేటప్పుడు ఆయిల్ అవసరం లేదు, ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది కదా, సరిపోతుంది. దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగించుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసి వేగించి బాగా వేగించుకోవాలి. మీకు కావాలంటే 1 స్పూను ఆయిల్ వేసుకోండి. నేనైతే వేయలేదు, బాగానే వేగిపోయాయి. దీనిలోనే 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేయండి. దీనిలోనికి వెల్లుల్లి ఫ్లేవరు బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఒక పెద్ద పళ్ళెం తీసుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకోవడానికి. ఇక్కడ ఒక పెద్ద పళ్ళెం తీసుకుని వేగించినవన్నీ దీనిలో వేసుకోవాలి. చూడండి, బాగా పర్ఫెక్ట్గా వేగాయి అన్నీ కూడా. ఇప్పుడు పల్లీలు కూడా దీనిలో వేసి ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకోవాలి. దీనిలో కారం, ఉప్పు యాడ్ చేసుకుందాము. తర్వాత దీనిలో నేను వాము బిస్కెట్ వేస్తున్నాను, ఇంట్లో ఉన్నాయి. ఇవి మధ్య మధ్యలో స్వీట్గా తగులుతూ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో స్వీటు, మిక్సర్ ఏమో స్పైసీగా ఉంటుంది కదా, కరెక్ట్గా సరిపోతుంది. దీనిలో 1/2 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువగా వేసి కలుపుకోండి, సరిపోతుంది. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. మిక్సర్ రెడీ అయిపోయింది. ఇది ఒక డబ్బాలో వేసుకుని మూత పెట్టుకోండి టైట్గాని. ఇది 2-3 వీక్స్ వరకు చాలా ఫ్రెష్గా క్రిస్పీగా బాగుంటుంది. ట్రై చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ దాకా రావాలంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.